వస్తే ఒక పంజాబ్ హర్యానా అడ్డుపడితే ఏ రకంగా ఉద్యమాలు చేసి కట్టడి చేసి సంవత్సరం తరబడి ట్రాక్టర్లను ఉద్యమం చేసి చివరికి బిల్లు వాపసు అంటే ఆ రకమైన ఉద్యమాలు. మరి మనం ఎందుకు చైతన్యం లేదు? మన హక్కుల కోసం వీధిలోకి వచ్చి ఉద్యమాలు చేయకుండా, రోడ్ల మీద వచ్చి మనం బలపడడం చేయకుండా 4 ఊరల మీద కూర్చొని మన హక్కుల కోసం పోరాటం సాధ్యం కాదు. కాబట్టి నిజంగా మందకృష్ణ భార్య నిజంగా జోహర్ ఆ రోజు మోడీ గారికి భరోసా కల్పించి అది ఖచ్చితంగా నేను జమ చేస్తాను, మీరు రండి, మా వేదన వినండి, చూడండి, కళ్ళాలు చూడండి చెప్పి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ జనాన్ని చూసి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా న్యాయపరంగా చిక్కులు అధిగమించడానికి నిర్ణయం తీసుకున్నాడో ఎవరి వల్ల సాధ్యం కానీ మోదీ గారు వచ్చిన తర్వాతనే ఎట్లా సాధ్యమైందంటే అది మోదీ గారు. దయచేసి మనం కూడా మన బలాన్ని, మన శక్తిని ఎప్పుడైనా చూపించుకుంటూ రాజకీయ ఒత్తిడి తీసుకోవాలి. మరి నువ్వు చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% బీసీ ఉంటుంది. అంటే బీసీల హక్కులు కలగడానికి మన మీద ఎగదోస్తున్నాడు ముస్లింలు. హైదరాబాద్ 150 డివిజన్లలో ఇందిరాబాద్ పుణ్యంగా 50 డివిజన్లు బీసీలకు వస్తే ఆ 50 డివిజన్ల ఇవాళ 32 మంది ముస్లిం కార్పొరేటర్, 18 మంది హిందూ బీసీ. ఇది మీరు గోల్ మోడల్ కావాలని చేయబడితే మరి హక్కులు అన్ని కూడా వాళ్ళకు దాదాపు చేయడానికి, వాళ్ళకి హక్కులను అప్పగించడానికి ఈ గోల్ మోడల్ చేయబోతున్నారు. వెస్ట్ బెంగాల్లో జరుగుతుందంటే ముస్లిం అందరినీ బీసీలు కల్పించారు, కర్ణాటక ముస్లిం అందరూ బీసీలు ఎక్కడ జరుపుకోవాలి వాళ్ళు బీసీలు. కాబట్టి ఇది అన్యాయం, ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు రాజకీయ అస్త్రంగా మార్చుకొని మనల్ని బాగుపోవాలనుకుంటుంది బీసీలు. కాబట్టి అమాయకం కోసం ఏది వాస్తవం తెలుసుకోండి, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎవరు న్యాయం కోసం మాట్లాడుతున్నాం, ఎవరు న్యాయం చేస్తున్నారు వాళ్ళ పక్కన ఉంటే మనం కూడా సాధించుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా చాలా